విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం. డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అనే నేను విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం. ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా, కష్టాల కన్నీళ్లు తని చేరకుండా నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా. నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ, రైతు కుల బాంధవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో. శ్రీజనుల రక్షకుడు స్వర్ణాంధ్ర సాధకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో. అమరావతి సృష్టికర్త, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, పెద్దలు, టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కొండేపి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి నియోజకవర్గంలో తిరుగులేని ఘన విజయాన్ని సాధించడానికి ఎంతో కృషి చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యాకి, కొండేపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం చిరుకూరపాడు గ్రామం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మెడబలిమి చలపతి హైకోర్టు న్యాయవాది ఏమైనా కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం అభిమానులకి, అలాగే తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి తెలుగుదేశం అభిమానులకి, కార్యకర్తలకి అందరికీ నా అభినందనలు. నా పేరు చలపతి. నేను హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మాది చిరుగుపాడు గ్రామము, కొండేపి నియోజకవర్గము. ఈ కొండేపి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా గతం కంటే కూడా అత్యధిక మెజార్టీతోటి స్వామి గారు ఈరోజు హ్యాట్రిక్ సాధించడం జరిగింది. అందులో భాగంగా చిరుగుపాడులో ఉన్నటువంటి యావత్ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ అందరూ కూడా శాయశక్తిలో కృషి చేసి అత్యధిక మెజారిటీతోటి స్వామి గారిని గెలిపించడం జరిగింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఒక సైకో పాలన పోవాలని, ఒక దుర్మార్గం పాలన పోవాలని యావత్తు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ముక్త కంఠంతో ఈరోజు కోరుకొని సైకో పాలనని దించడంలో అత్యంత ప్రాధాన్యత వహించి ఈరోజు కొండేపి నియోజకవర్గం సంబంధించి దామచర్ల సత్య గారిని, దామచర్ల పూర్ణచంద్ర గారి సహాయ సహకారాలతో కొండేపి నియోజకవర్గంలో డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు హ్యాట్రిక్ సాధించడం కొండేపి నియోజకవర్గ ప్రజలు మేమందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ పీడన లేనటువంటి ఒక మంచి పాలన అందించడం కోసం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో బాగా పనిచేసి, అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనూ, అట్లే బీజేపీ పురంధేశ్వరి గారి నాయకత్వంలోనూ ఈ రాష్ట్రంలో అందరికీ అన్ని రకాల విద్యా, వైద్యం, అన్ని రకాల సౌకర్యాలు అందించే విధంగా వాళ్ళు కృషి చేయాలని, ఆ కృషిలో భాగంగా కొండేపి నియోజకవర్గం సంబంధించి బాల వీరాంజనేయ స్వామి గారికి కూడా మంత్రి పదవి ఇవ్వాలనేటువంటిది మా ప్రధానమైన డిమాండ్గా మేము ఈరోజు కోరుకుంటూ ముగిస్తున్నాం.